స్టోరీ ఒక అమ్మాయి డిజార్డర్స్ గురించి, బిహేవియర్ ఇష్యూస్ గురించి కాబట్టి ఈ కథను కూడా ఒక అమ్మాయి చెప్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి ఈ అప్రోచ్ వచ్చిందండి. I treat all my stories to be fictional and not real. Even the characters as well. ఇప్పుడు మీరు వినబోయే గొంతు తిరుపతి ప్రజలకైతే సుపరిచితమే. ఇప్పుడు ఈ కథ ద్వారా మరి కొంతమందికి దగ్గర అవబోతుంది. అండ్ ఐ సిన్సియర్లీ వెల్కమ్ హర్ టు ది ఫ్యామిలీ ఆఫ్ ది సినీ కళాకార్. ఇక నుండి కథ మొదలు. ఇలాంటి ఒక అమ్మాయి గురించి ఎప్పుడైనా విన్నారా? మేడ మీద అబ్బాయిని టైటిల్ పెట్టి అమ్మాయి గురించి చెప్తావేంటి అంటారా? తెలియాలంటే మరి కథ వింటారా? అనగనగా ఒక ఊళ్ళో ఒక అపార్ట్మెంట్లో అమ్మ నాన్న ఒక అమ్మాయి, తనే మాయ. మనలో చాలా ఫ్యామిలీస్ నార్మల్గా ఉండవు. కష్టాలు బాధల గురించి మాట్లాడట్లేదు, పిచ్చి గురించి చెబుతున్నా. మాయ తన చిన్నప్పటి నుండి వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీగా ఉండడం ఎప్పుడూ చూడలేదు. ప్రతి చిన్న విషయం గురించి గొడవలు పడేవారు. ఆ అరుపుల వల్ల తను ఒక ట్రామాకు గురయ్యేది. ఏడ్చేది, అరిచేది. ఎన్నో రాత్రులు తన చీకటి గదిలో ఒంటరిగా మిగిలిపోయే తన ప్రశ్నలు. ఇది గమనించిన అపార్ట్మెంట్లో వాళ్ళు వీళ్ళ గొడవలకి పాప భవిష్యత్తు పాడవుతుందని తన అమ్మా నాన్నలతో మాట్లాడి మాయని హాస్టల్లో చేర్పిస్తారు. అలా ఒక 18 సంవత్సరాల తర్వాత మాయ హాస్టల్ నుండి తన ఇంటికి వచ్చి అక్కడి నుండే కాలేజ్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన మాయ వాళ్ళ పేరెంట్స్ మధ్య ఒక నిశ్శబ్దాన్ని గమనించింది. పూర్తిగా మాట్లాడుకోవడమే మానేసి ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరి జీవితాల్లో మరొకరికి ఏ సంబంధం లేదన్నట్టు ఉండటం చూసిన మాయ మరింత బాధపడేది. ప్రతి రాత్రి నిశ్శబ్దాన్ని వినే ఆ ఇల్లు ఒకరోజు రాత్రి మాయా గది నుండి ఏవో వికృతంగా నవ్వుతూ మాట్లాడే శబ్దాలు రావటం గమనించారు మాయా పేరెంట్స్. ఇలా 2 రోజులు వాళ్ళు ఆ శబ్దాలు వినటం, ప్రతిరోజు కాలేజ్ నుండి వచ్చాక హెడ్ఫోన్స్ పెట్టుకొని మాయ ఆ అపార్ట్మెంట్ టెర్రస్ పైన వెళ్ళి ఎవరితోనో మాట్లాడటం గమనించారు. లేడీస్ హాస్టల్లో ఇన్నేళ్ళు తను ఉండటం వల్ల తనకి ఫ్రెండ్స్ ఉంటారేమో అని అనుకున్నా. ఆ గది నుండి వచ్చే నవ్వు ఒక అమ్మాయి గొంతు కన్నా ఒక వికృత శబ్దంగా వినపడేది. మాయా ప్రవర్తన చూసి భయపడిన ఆమె పేరెంట్స్ ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాక ముందు తను చదివిన కాలేజ్ అండ్ హాస్టల్లో తను ఎలా ఉండేదని తెలుసుకోవడానికి వెళ్ళారు. కాలేజ్ అండ్ హాస్టల్ మేనేజ్మెంట్ మాయా పేరెంట్స్ని చూసి చాలా కోపడ్డారు. వారి కూతుర్ని అలా జాయిన్ చేయించి అసలు పట్టించుకోకుండా ఉండటం, కాలేజ్ వాళ్ళే తన మెంటల్ హెల్త్ని ఇంటర్నల్ డాక్టర్తో చూపించడం జరిగింది. ఈ విషయాల గురించి మాయా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినా ఏదో చిన్నపిల్ల కదా, అందులోనూ హాస్టల్ లైఫ్లో కొత్త అని చాలా రెక్లెస్గా రియాక్ట్ అయ్యేవారు. తన మానసిక స్థితి ఎలా ఉన్నప్పటికీ మాయ ఎవరితోనూ గొడవ పడేది కాదు. స్టడీస్లో కూడా బాగానే స్కోర్ చేసేది. కానీ ఎవరో మేడ మీద అబ్బాయి గురించి తరచూ చెప్పేది. బట్ తను ఉండేది ఏమో ఒక గర్ల్స్ హాస్టల్లో. ఈ విషయాలు తెలుసుకున్న మాయా పేరెంట్స్ జనరల్ కన్సల్టేషన్ అని చెప్పి తనని ఒప్పించి తీసుకెళ్లారు. తన గురించి తెలుసుకునే క్రమంలో తనకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని అడగ్గా చిన్నప్పటి నుండి తన పేరెంట్స్ వల్ల తను ఎంత సఫర్ అయ్యేదో చెప్పింది. ఒక 8 years పాప పైన ఎమోషనల్ స్ట్రెస్ ఉండేది. అలా తను హాస్టల్ చేరాక ఆ రోజు జరిగిన విషయాలను మేడ మీద అబ్బాయికి చెప్పుకునేదని చెప్పింది. నువ్వు చేరింది గర్ల్స్ హాస్టల్ కదా, అక్కడ అబ్బాయి ఎలా వస్తాడు, తనెవరు అని డాక్టర్ అడగ్గా తనకు ఆ అబ్బాయి గురించి ఏం తెలీదు, కానీ ప్రతిరోజు రాత్రి మేడ మీదే కలిసేదానని చెప్పింది. తన మెంటల్ ఇల్నెస్, హెల్యూసినేషన్స్కి వాళ్ళ పేరెంట్స్ అబ్యూజివ్ రిలేషన్షిప్పే కారణమని తెలిసి మాయా పేరెంట్స్కి ఈ విషయం చెప్పి తన ముందు కలిసి ఉండి ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి ఉంటే తను ఆ మేడ మీద అబ్బాయితో దూరం అయ్యే ఛాన్స్ ఉంది, తద్వారా తను ఒక మామూలు అమ్మాయిలా ఉంటుంది అన్నారు. డాక్టర్ మాటలని సీరియస్గా 1 month ఫాలో అయ్యారు. ప్రాపర్ సెషన్స్ అండ్ పేరెంట్స్ కూడా కలిసి ఉండటం, ప్రతి విషయాన్ని అందరూ డిస్కస్ చేయడం,
ఒక నార్మల్ ఫ్యామిలీలా ఉండడం చూసిన మాయ మెల్లగా ఆ మేడ మీద అబ్బాయిని కలవటం మాట్లాడటం తగ్గించింది. అండ్ తనలో మార్పుని చూసి అందరూ సంతోషంతో ఒక పార్టీని అరేంజ్ చేశారు. ఆ పార్టీలో తన కూతురి బిహేవియర్ గురించి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అడిగినప్పుడు జరిగిందంతా చెప్పారు. అప్పుడు ఆయన, ఆ మేడ మీద అబ్బాయి పేరేమన్నా చెప్పిందా అని ఆ ఫ్రెండ్ అడిగారు. లేదండి, ఆ అబ్బాయి ఎవరో తెలియదని చెప్పింది, అయినా ఎందుకలా అడిగారు అని అంటే, మీరు ఉంటున్న అపార్ట్మెంట్లో ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, తను కూడా ఈ బిల్డింగ్ టెర్రస్ పైనే ఎక్కువ టైం గడిపేవాడు, తను చనిపోయి 25 ఏళ్ళు అయ్యిందని చెప్పారు. ఇన్ని రోజులు మాయా మెంటల్ కండిషన్కి వాళ్ళ మ్యారేజ్ ఇష్యూస్ అని భ్రమపడిన వాళ్ళు ఇప్పుడు ఇది ఒక అబ్బాయి ఆత్మ వల్ల అని తెలిసాక ఈ కథ ఇక్కడితో ఆగదు అని వాళ్ళ పేరెంట్స్కి కళ్ళల్లో భయంతోనే ఆ రాత్రి ముగిసింది. మీరు వినింది నిజమే, మాయా ఈజ్ పొసెస్డ్. మేడ మీద అబ్బాయి కథ ఇక్కడి నుండి మొదలవుతుంది. అలా మాయా మెంటల్ డిజార్డర్స్ కి ఆ మేడ మీద అబ్బాయి ఆత్మ కారణం అని తెలుసుకున్నాక తన గురించి ఇంకొన్ని విషయాలను తెలుసుకోవాలని మాయా పేరెంట్స్ అయితే మొదలెట్టారు. దాని తర్వాత ఏం జరిగిందనేది ది టెక్స్ట్ అనే స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హే, మీకు కథ నచ్చింది కదా అని సబ్స్క్రైబర్స్ అయితే పెంచకండి, అసలే డెలికేట్ ఛానల్ నాది. మరి వెళ్ళొస్తానండి. ఐమ్ జస్ట్ కిడింగ్.